వెల్కమ్ టు ఆర్వి తెలుగు కథలు. అత్తమ్మ, ఏమైంది? ఏం మాట్లాడతలేరు మీరు? నేను ఎంత మంచిగా మాట్లాడి వీడియో చేసినా కానీ నన్ను ఎవరు లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు. అందుకే బాధ అవుతుంది నాకు. చేస్తారు అత్తమ్మ, మనోళ్ళే కదా. వాళ్ళు మనకి బాగుందా బాగాలేదా కంటెంట్ అని కూడా ఈరోజు ఖచ్చితంగా చెప్తారు. ఒక మాట మాట్లాడు వాళ్ళతోని. ఇగో ఫ్రెండ్స్, మా కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అత్తమ్మ మంచిగా ఉన్నా బాగుందా, మంచిగా లేకపోయినా బాగుందా, ఎట్లుంటే బాగుందో కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. చిట్టి తల్లి, నేను చెప్పాలనుకుంది మంచిగా ఓకే నాన్న, చెప్పండి. డబ్బు సంపాదించడం కష్టం, కానీ ఆ డబ్బుని ఖర్చు చేయడం చాలా ఈజీ అమ్మా. కానీ అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టు, ఆనందాన్ని మాత్రం మనుషులతో పంచుకో. ఓకేనా? ఓకే నాన్న, ప్రామిస్ నాన్న. మీరు నాకు నాన్న మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నాన్న. నేను ఏమన్నా నీ మనసు నొప్పించానా ఇలా మాట్లాడి? అలా ఏం లేదు నాన్న. అయ్యో, మరి ఇంత ఎమోషన్ అయితే నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ కొనిస్తారా మరి? సరే, కానీ బిల్ మాత్రం చిన్ని కడుతుంది. అయ్యో నాన్న, ఇదేనా మీ ఫైనల్ ట్విస్ట్? ఓకేనా? సరిపోయిందిలే. సీత, అమ్మా, ఏమైంది అప్పటి నుంచి సీత అంటున్నావు? అది షాప్కి పోయిందమ్మా. అవునా బిడ్డ, నేను ఇంట్లోనే ఉందేమో అని పిలుస్తా ఉన్నా, చాయ్ తాగుదామని. చెప్పింది షాప్కి పోయి వస్తా, పాల ప్యాకెట్ అవి ఇవి తీసుకొని వస్తా, కొన్ని సౌదాలు అని. అమ్మా, నేను నీకు ఒకటి చెప్పాలమ్మా. ఏంది బిడ్డ, చెప్పు. ఏం లేదమ్మా, ఇల్లు కొందామనేసి అనుకున్నాం కదా, అయితే పైసలు అరేంజ్ అయినాయి. కొందామా మరి? చిన్నిది గుట్ట బర్త్డే వస్తుంది కదమ్మా, ఈ లోపు కొనుక్కుంటే పూజ చేసుకొని గృహప్రవేశం చెయ్యొచ్చు కదమ్మా, అట్లా అనేసి అంటున్నా. సరే బిడ్డ, నువ్వు ఎట్లంటే గట్లనే, కాకపోతే అప్పులప్పాలు కావద్దు బిడ్డ. చూసి ఖర్చు పెట్టు, ఏది ఎంత అనేసి వాస్తుకుందా లేదా అన్నీ కనుక్కొని తీసుకుందాం, సరేనా? అదే సీతకు చెప్దాము, చిన్నికి ఇప్పుడే చెప్పొద్దని చెప్దామమ్మా. సరే బిడ్డ, గట్లనే. ఇవ్వండి. అదేంటి ఇద్దరు ఇన్నే ఉండి పలుకుతలేరు? అత్తయ్య పలుకుతలేరు, మీరు పలుకుతలేరు. ఎందుకే, ఏమైంది? పిలిచినావా? అవునండి, రైస్ బ్యాగ్స్ తీసుకొచ్చి వేస్తాడు, మీరు ఉన్నారా లేదా అనేసి పిలిచి. సరే కానీ సీత, తెలిసే కూసో ఈడ. టీ తీసుకొచ్చి కూసో సీత ఇక. సరే అండి, ఇప్పుడే తీసుకొస్తాం ముగ్గురికి. సీత, చిన్ని బర్త్డే వస్తుంది కదనే. అవును, అయితే ఏంటండి? ఏం లేదే, వాడు మొత్తం చెప్పేది నువ్వు అని ఖుషి కబురు. ఏం ఖుషి అత్తయ్య? మనం ఎప్పటి నుంచో కలగంటున్నాం కదా ఇల్లు కొందామని, ఇప్పుడు అమౌంట్ అరేంజ్ అయినాయి. మనం ఇల్లు సెర్చ్ చేస్తే అప్పుడు చిన్ని బర్త్డే వరకు ఇల్లు కొన్నామనుకో, నిమ్మలంగా గృహప్రవేశము పుట్టినరోజు రోజు చేసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళుడే ఉంటుంది. ఇక ఏమంటారు ఇక నా ప్లాన్? అత్త కోడళ్ళు ఏమంటాం, ఇద్దరం ఓకే అంతే ఇక. ఓకేరా, కానీ చెప్పింది గుర్తుంది కదా బిడ్డ, జాగ్రత్త చూసి. ఏముంది అత్తయ్య, ఆయనకు అంత ఇబ్బంది అయితే నా గోల్డ్ తీసేసి అయినా సరే సర్దుదాము, ఓకేనా? నువ్వు కూడా టెన్షన్ పడక అత్తయ్య, టైంకి తిని నిమ్మలంగా ఉండు. చూసినావా అమ్మ, ఈ కోడలు ఏమంటుందో? ఇంకెందుకు మరి ఫికర్ పడతావు? ఇంకేంద్రా మరి, ఇక కొందాం. ఇక సీత కూడా ఒప్పుకుంది, చిన్నికి మాత్రం ఇప్పుడు ఏం చెప్పకే సీత. ఓకే అత్తయ్య, చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ ఎపిసోడ్. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో, మరి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో వాళ్ళు ఇల్లు కొంటారా లేదా, ఎప్పుడు ఇట్లానే సంతోషంగా కలిసి ఉంటారా, గృహప్రవేశం తర్వాత ఏం జరుగుతుంది, మరి గొడవలు అవుతాయా లేదా, ఇక నెక్స్ట్ వచ్చే పార్ట్ కూడా రియల్ స్టోరీయే ఉంటుంది. ఇప్పటి నుంచి ఇంకా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే కామెంట్ ద్వారా తెలపండి.